ఎందుకంటే విటమిన్ ఈ పోషకం స్వీట్ కార్న్, నట్స్, ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు ఇలా రకరకాల వాటిల్లో లభిస్తుంది. ఇవన్నీ నిత్యం తీసుకోవడం వల్ల ఆ పోషకం సమృద్ధిగా అందడమే కాదు, ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటంటే, విటమిన్ ఈ శరీరంలోని కణాలను కాపాడమే కాదు, కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. అలాగే గుండె, నరాల వ్యవస్థ, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఎర్ర రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చర్మానికి చాలా మేలును చేస్తుంది. చర్మ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అందుకే ఈ విటమిన్ ని రకరకాల సౌందర్యోత్పత్తుల తయారీలో వాడుతూ ఉంటారు. అయితే అలా ఉపయోగించడం కంటే ఆహార పదార్థాల రూపంలో తీసుకుంటేనే మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ ఈ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో వాతావరణ మార్పులతో వచ్చే ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. పై పదార్థాలతో పాటు పాలకూర, పండ్లు, బఠానీల్లోనూ విటమిన్ ఈ ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో లభించే విటమిన్ ఈ రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని సమతుల్యం చేస్తుంది. దీన్ని అధికంగా తీసుకోవడం కూడా సరికాదు. ఈ పోషకం రోజుకు 15 మిల్లీగ్రాములు అందితే చాలు. ఇందులో రక్తాన్ని మందంగా చేసే గుణాలు ఉంటాయి. అందుకు శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే ఇవి లభించే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.